జనరల్‌గా మన ఇండియాలో చాలా మందికి ఏంటంటే బార్గెయిన్ చేసేటువంటి అలవాటు ఉంటది. అది సహజం. ఎందుకంటే జనరల్‌గా కొంత పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటూ ఉంటారు కదా! ఏంటంటే వాళ్ళ ఎఫోర్డబిలిటీ లేనప్పుడు ఏంటంటే వాళ్ళకున్నటువంటి స్తోమత ప్రకారం ఏదైనా ఒక షాప్‌కెళ్ళి బట్టల షాప్‌కో లేకపోతే ఏదన్నా షాప్‌కెళ్ళినప్పుడు కొంచెం తగ్గించు బాబు అని అడుగుతూ ఉంటారనమాట. కొంతమంది కూరగాయల బండ్ల దగ్గరికెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారనమాట. వెజిటబుల్స్ దగ్గరికెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారనమాట. ఇలా రకరకాల చోట్ల మనకి బార్గెయిన్ చేయడం అనేది కామన్ అనమాట. కానీ ఇదే యాటిట్యూడ్ వేరే దేశంకి మనం టూరిస్ట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తే ఎలా ఉంటది? వేరే దేశాల్లో బార్గెయిన్ చేయొచ్చా? ఒక దేశంలో మన ఇండియన్స్‌ని చీప్‌గా చూస్తున్నారంట. అదేం పెద్ద చెప్పుకునేంత గొప్ప దేశం కూడా కాదు. కానీ అలాంటి దేశంలో కూడా అంటే యాక్చువల్‌గా షాప్‌లోకి వస్తూ ఉంటే మనం వస్తుంటేనే అసలు అంటే ఇండియన్స్ వస్తున్నారు అంటే పట్టించుకోకపోవటము, ఈ ప్రైస్ ఎంత అంటే వాళ్ళు అసలు ఇగ్నోరెంట్‌గా బిహేవ్ చేయటము, కొంతమందిని అయితే అసలు మీరు మీరు ఇండియన్స్ అయితే రాకండి వెళ్ళిపోండి అనడము. ఇలా ఆహ్, వాళ్ళు షాప్‌లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో షాప్ ఓనర్స్, షాప్ కీపర్స్ వాళ్ళు మన ఇండియన్స్ వస్తుంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారంట. అంటే మనం వాళ్ళని అంతలాగా బార్గెయిన్ చేసి నిజంగా వీళ్ళు కొనరు ఏం లేదు, వీళ్ళు బార్గెయినే చేస్తుంటారు అనేలాగా మనం అక్కడ ఒక ఫుడ్ స్టాంప్ వేసినట్టు అని షాప్ కీపర్లు అనుకుంటున్నారా? అసలు అది ఏ దేశము, అది చిన్నదా పెద్దదా అవన్నీ పర్టికులర్ వీడియోలో చెప్తా. యాక్చువల్గా ఏంటంటే కూరగాయల కొట్లకి వెళ్ళారనుకోండి, ఏమైనా కొనుక్కోవడానికి బాబు కేజీ ఎంత అంటే 80 రూపాయలు అంటే 50 చేసుకోరాదు అంటుంటారు అనమాట. అదేంటంటే కొంత మొదటి నుంచి వస్తున్నటువంటి ట్రెడిషన్ మనకి కదా బార్గెన్ చేయడం అనేది. తప్పని ఏం కాదులే, కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే బార్గెన్ చేయకుండా ఉండటం బెటర్. ఎందుకంటే మీరు ఎఫర్ట్ చేయగలరు కదా, పాపం వాడికి వచ్చేటువంటి ఆ మిగిలేటువంటి రూ. 10 పావలలోనో 10%లోనో ఎందుకు మనం బార్గెన్ చేయడం? వాడి దగ్గర పోయి 10 రూపాయలకి ఇస్తావు, 20 రూపాయలకి ఇస్తావు అంటుంటారు అనమాట. అలాంటి యాటిట్యూడ్ ఇప్పుడు అబ్రాడ్లో అంటే వేరే దేశంకి వెళ్ళినప్పుడు టూరిస్ట్గా ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్యాగ్ ప్రైజ్లు ఏమైతే ఉన్నాయో ఆ ట్యాగ్ ప్రైజ్ల ప్రకారం స్కాన్ చేస్తారు, ఇస్తారు, బార్గెయిన్ చేయడానికి ఉండదు. బట్ కొన్ని ప్లేస్లలో ఏంటంటే బార్గెయిన్ చేయొచ్చు, టూ మచ్ సతాయించకూడదు. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఐటెం చూసావు ఎంత ఉంది, ఓకే ఆ $10 ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ పే $8 ఇఫ్ యూ వాంట్ గివ్ టు మీ అంతే, ఫైన్ ఇచ్చేసేది తీసుకో. కానీ యూకేలు, యూఎస్లు ఇలాంటి చోట్ల అయితే పాసిబుల్ కావు బార్గెయిన్ చేయటం. ఆస్ట్రేలియాలో పెద్ద కంట్రీలో పాసిబుల్ కావు. సో ఇంకా మన జనరల్గా ఈ మధ్యన డెస్టినేషన్ వెడ్డింగ్లని అవని ఇవన్నీ చిన్న టూరిస్ట్ కంట్రీలు, థాయిలాండ్, తర్వాత ఇలా రకరకాల ప్లేస్లలో అందరూ వెళ్తుంటారు. ఇప్పుడు వియత్నాం అనేటువంటి దేశంలో యాక్చువల్గా మన ఇండియన్స్ ఎవరైనా టూరిస్ట్గా వెళ్ళి షాప్లలోకి వెళ్తుంటేనే వాళ్ళు అసలు మీ ఆర్ యూ ఇండియన్, మీకు మేము అమ్మం అని చెప్తున్నారంట. సో దీనికి సంబంధించిన అది ఒకటి నేను ఏదో చదువుతూ ఉంటే సడన్గా చూసాను అనమాట. నాకు వింతగా అనిపించింది. అరే ఏంటి మరి ఘోరంగా ఇంత, ఓకే సివిక్ సెన్స్ లేదు ఇండియన్స్కి, అది ఇది అంటుంటారు వరల్డ్ వైడ్ అంతా మన గురించి నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు, అది ఫైన్. కానీ మరీ షాప్లోకి వెళ్తే కూడా మీ ఇండియన్స్కి మేము అమ్మము అనేంత లెవెల్లో వాళ్ళు ఫెడప్ అయ్యారు అంటే ఎందుకు అయి ఉంటారు అనేది నాకు అనిపించింది అనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ నాకు న్యూస్ పేపర్లో కనిపించింది. సో మీ కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, మీరు కూడా వెళ్ళి చదవండి. నాకు అర్థమైంది ఏంటంటే దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారంట షాప్లో ప్రైస్ ఎంత అన్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంట. వియత్నాం అనేది ఒక పెద్ద చెప్పుకునేంత పెద్ద గొప్ప దేశమేం కాదు, టూరిస్ట్ కంట్రీలు ఇవన్నీ, థాయిలాండ్, వియత్నాం ఇలాంటివి. అంటే వియత్నాంలో కొంత ఇవి మన ఐటీ వాళ్ళు కూడా డేటా సెంటర్లు, కాల్ సెంటర్లు అవి కూడా ఉంటుంటాయి. ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం అని చెప్పేసి మన ఇండియాలో ఎలాగైతే మెయింటైన్ చేస్తారో అక్కడ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఎక్కువ టూరిస్ట్ కంట్రీ అది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇండియన్స్ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్లకనో వీటికనో టూర్ పరంగా వెళ్ళినప్పుడు వాళ్ళ షాప్లలోకి వెళ్తుంటే ఇప్పుడు దీంట్లో నేను ఒకటి చదివాను. నేను షాప్లోకి వెళ్ళి ఈ షూస్ చూసిన తర్వాత ఈ సైజ్ ఏదైనా ఉందా అంటే అది ఫ్రమ్ ఇండియా అంటే ఎస్ అంటే మేము మీకు అమ్మ వెళ్ళిపోన్నాడంట షూస్ తీసుకొని. సో తర్వాత కొంతమంది డబ్బులు తీసుకొని లెక్క పెడుతుంటే జస్ట్ ఇట్లా చేతిలోంచి లాగేసుకుంటున్నారంట. అంటే ఒక రూడ్ బిహేవియర్ అనమాట. అంటే మనల్ని చూస్తే ఒక రూడ్ బిహేవియర్ ఎందుకు వచ్చింది మరి? వాళ్ళు జనరల్గా ఏంటంటే టూరిస్టులు అంటే ఎవరైనా సరే అంత రూడ్ బిహేవియర్ చెయ్యరు. ఎందుకు? వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకుందే ప్రమోట్ చేసుకోవటానికి, అమ్ముకోవటానికి, వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకోవటానికి. అలాంటప్పుడు ఎస్పెషల్లీ ఆర్ యూ ఇండియన్ అని అడిగి మరి మనల్ని మేము మీకు అమ్మము, మీరు వెళ్ళిపోండి, మీరు రావద్దు, యు ఆర్ వేస్టింగ్ అవర్ టైం అని ఎందుకు అంటారు అంటే యాక్చువల్గా
బార్గెయినింగ్ యాటిట్యూడ్తో పాటు మనకి ఇంకొక చిన్న రాంగ్ యాటిట్యూడ్ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి విసుగు పుట్టేసిందేమో అని నేను అనుకుంటున్నా. మరి అది తప్పో రైటో కింద మీరు కామెంట్లో మెన్షన్ చేయండి మీకేమనిపిస్తుందో. ఏంటంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది చెప్తున్నాను అనమాట. షాప్లోకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఏది మన ఇప్పుడు ఈ మెయిన్ పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్తాము, ఇట్లా చూస్తాము, అట్లాంటి షాప్స్ కాదు. కొంతమంది కొన్ని ఇప్పుడు చీరలు అమ్మే షాప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అక్కడికి వెళ్ళి అది చూస్తారు, ఇది చూస్తారు, అది చూపించు, ఇది చూపించు, ఇది చూపించు, ఇది చూపించు, వాడు అన్ని కింద పడేస్తాడు మా షాప్లో పనిచేసేవాడు చీరలన్నీ. ఇది ఎంతకి ఇస్తావు, అదెంతకి ఇస్తావు, అదెంతకి ఇస్తావు, అదెంతకి ఇస్తావు అన్నీ అడిగిన తర్వాత బాగాలేదులే వెళ్ళిపోదాం పద వేరే షాప్లోకి పోదాం అని పాప వాడు అన్ని మళ్ళీ మడతలు పెట్టుకొని సర్దుకుంటా కబోర్డ్లో పెట్టుకుంటాడు. మళ్ళీ ఒకళ్ళు వస్తారు, మళ్ళీ అదే పరిస్థితి. సాయంత్రానికి మ్యాక్సిమం 1-2 ఐటమ్స్ వాడు అమ్ముతాడేమో కానీ చూసేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ. అందుకని కానీ ఏంటి ఇక్కడ మన దేశంలో మన షాపుల్లో మన బిజినెస్ మన వాళ్ళకి మనకి ఓకే ఫైన్ నో ప్రాబ్లం, తప్పదు వాడు. ఎందుకంటే టూరిస్టులు వచ్చి కొనరు కదా, టూరిస్టులు కొనే ప్లేసులు వేరే ఉంటాయి, రెగ్యులర్గా లైఫ్ లీడ్ చేసుకునేటువంటి వాళ్ళ ప్లేసులు కొనేవి వేరే ఉంటాయి. సో వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, ఆ యాటిట్యూడ్ ఆ బిహేవియర్ అలవాటు అయిపోయింది. బట్ ఇప్పుడు మనము టూరిస్ట్గా వేరే ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఇది చూసి ఈ ప్రైజ్ ఎంత ఆడ పెట్టేయడం, అది చూసి ఆ ప్రైజ్ ఎంత అక్కడ పెట్టేయడం, ఇది చూసి అదెంత అక్కడ పెట్టేయడం. అంటే షాప్ కీపరు మనల్ని గమనిస్తూ ఉంటాడు కదా, అన్నీ చూస్తారు, చివరికి ఇదెంత అదెంత 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 అంటారు, ఏది కొనరు, వచ్చేస్తారు బయటికి, మళ్ళీ పక్క షాప్లో పోతారు. అంటే ఇందులో బార్గెయిన్ చేసి కొనే వాళ్ళు ఉంటారు, ఆ ఊరికే తమాష్కి టైంపాస్కి విండో షాపింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి షాపింగ్ పిచ్చి ఉంటుంది, కొనరు కానీ వెళ్ళి చూస్తూ ఉంటారు. సో అదొక సరదా వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ విండో షాపర్స్ ఉండడం వలన, పోనీ మీరు వెళ్ళారా, ఇప్పుడు మనం ఏదైనా ఒక షాప్లోకి వెళ్ళామనుకోండి, అన్ని వరుసగా అట్లా పెట్టుంటాయి కదా ఆ హ్యాంగర్కి, జస్ట్ చూస్తాం, మనం చూసి ఈ షర్ట్ బాగుందా, ఆ షర్ట్ బాగుందా, ఆ షర్ట్ బాగుందా చూస్తాము, నచ్చకపోతే అక్కడ పెట్టేసి వచ్చేస్తాము. కానీ ఈ షర్ట్ ఎంతకి ఇస్తావు అని మళ్ళీ అక్కడ పెట్టి, ఈ క్యాప్ ఎంతకి ఇస్తావు అని మళ్ళీ అక్కడ పెట్టేసి, అలాగా వాళ్ళకి అడిగి కొనకపోతుంటే, ఇప్పుడు రోజంతా ఒక 50 మంది వచ్చారనుకోండి, 50 మందిలో ఒక 2 ఏదో కొన్నారు, మిగిలిన 48 మంది ఊరికే అడుగుతున్నారు, కొనట్లేదు. ఎంతకి ఇస్తావు అంట, చివరికి బేరం అంతా అయిపోయి లాస్ట్కి తీసుకుందాం అనే టైంకి వద్దులే బాబు అని పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాగా వాళ్ళకి ఫెటప్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయినప్పుడు ఇలాంటి యాటిట్యూడ్ అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే బార్గెయిన్ అనేది కొన్ని చోట్ల జనరల్ మార్కెట్స్ ఉంటాయి, మార్కెట్స్లో బార్గెయిన్ చేస్తుంటారు, పెద్ద పెద్ద షాప్స్లో బార్గెయిన్ చేయలేం. కానీ కొన్ని స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ మార్కెట్స్ ఏంటంటే వాళ్ళన్ని రకరకాల ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టి అమ్ముతూ ఉంటారు అనమాట. అక్కడ మనం జస్ట్ 1-2 సార్లు ఎనీ డిస్కౌంట్ అని అడగచ్చు, లేకపోతే కొంచెం ఏమన్నా తగ్గిస్తావా అని అడగచ్చు, కానీ గీచి బేరాలు ఆడకూడదు అనమాట. సో మనము అది ఆ గీచి బేరాలు అలా ఆడటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళి అక్కడ బిల్లు కట్టే చోట ఇప్పుడు కాఫీ ఇంత ఉంది తగ్గించవా అని అడగటం, ఇలాంటి కొన్ని ఏంటంటే యాటిట్యూడ్స్ ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు డిస్కౌంట్ అడగటం ఫైన్ నో ప్రాబ్లం, ప్రతి వాళ్ళు ప్రతి చోట అడుగుతుంటారు. డిస్కౌంట్ అనేది ఇట్స్ జనరల్, ఈ పాయింట్ ఆఫ్ సేల్ దాంట్లో జనరల్ యాటిట్యూడ్ అనమాట. కానీ మీరు గీచి బేరం ఆడడము, తీరా వాళ్ళు షాప్ కీపర్ ఓకే అన్న తర్వాత కొనకుండా పడేసి వస్తారు చూసారండి, అట్లాంటి వాళ్ళు ఎక్కువ అనమాట. దాంతో వాళ్ళకి విసుగు పుట్టిపోతుంది. ఎందుకు అంటే వీడు కొనడు పాడలేదు, ఎన్నిసార్లు చెప్తాం, షూస్ తీస్తారు, వేసుకొని చూస్తారు, బాగాలేవు, పక్కన పడే. మెయిన్ అన్నిటికన్నా పెద్ద ఇరిటేషన్ వచ్చేది షూస్ దగ్గరే. ఎందుకంటే మనం ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు వేసుకుంటాం, చూస్తాం, పక్కన పడేస్తాం, ఇంకో షూ వేసుకుంటాం, చూస్తాం, పక్కన పడేస్తాం, దీంట్లో ఈ సైజు, దాంట్లో ఆ సైజు, దాంట్లో ఆ సైజు అన్నీ చూసుకొని నచ్చలే అని పక్కన పడేసి వెళ్ళిపోతుంటాం. కొంతమంది ఫన్ కోసం వేసుకొని చూస్తారు, కొంతమంది కొందాం అనుకుంటారు, కానీ చివరికి మూడు మారిపోతుంటుంది, ఏం కొంటాలే అవసరం మనకు అంత రేటు పెట్టుకొని, కానీ చూస్తాడు. మరి ఎందుకు నీకు కొనే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు చూడడం? సో ఇలాగా మనము ఆల్రెడీ ఎక్కడ ఏంటంటే మోరల్లెస్ ఎక్కడ పోయినా సివిక్ సెన్స్ లేదు అంటున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ వెరైటీగా ఈ బార్గెయిన్ యాటిట్యూడ్ అనమాట. సో ఈ బార్గెయిన్ యాటిట్యూడ్ వలన ఇండియన్స్ షాపులలోకి వస్తుంటేనే రావద్దు, వెళ్ళిపోండి అని అంటున్నారంట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇండియా టుడేకి కొంతమంది టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారనమాట. సో నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే
మన యాటిట్యూడు డే బై డే ప్రతి చోట ఇలా అంటే మీడియాకి ఎక్కడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇప్పుడు ప్రతోడు వీడియో తీయటం పెట్టడం, ఫోటో తీయటం పెట్టడం, ట్రైన్లో కూర్చొని తింటుంటే ఫోటో తీయటం పెట్టడం, పెద్ద పెద్దగా అరుస్తుంటే వీడియో తీయటం పెట్టడం, ఇలాగా ప్రతి చోట మనకి సివిక్ సెన్స్ లేదు అని చెప్పి అన్ని వీడియోలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏమో అనిపించింది. అంటే షాప్ వాళ్ళు లోపలికి వస్తుంటేనే వద్దు అని చెప్పి ఇప్పుడు ఇండియన్స్ వేరే కంట్రీల్లో సెటిల్ అయ్యి వేరే వేరే పాస్పోర్ట్లు పెట్టుకొని ఉన్నారు, కానీ చివరికి ఎటుపోయినా ఇండియనే అవుతాడు కదా. ఇప్పుడు బ్రిటిష్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అమెరికా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, కెనడా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఇప్పుడు అమెరికాలో ఉంటాడు ఒక ఇండియన్, యుఎస్ పాస్పోర్ట్ ఉంటుంది. వాడు థాయిలాండ్ పైన ఇండియన్ లాగే కనబడతాడు, లేకపోతే బ్యాంకాక్ పైన ఇండియన్ లాగే కనపడతాడు, లేకపోతే వియత్నాం పైన ఇండియన్ లాగా కనపడతాడు, సింగపూర్ పైన ఇండియన్ లాగే కనపడతాడు. నాకు యుఎస్ పాస్పోర్ట్ ఉందని చెప్పి ఇట్లా పెట్టుకొని తిరగం కదా మనం. సో అలాంటప్పుడు అంత దూరం నుంచే అమెరికా నుంచి పాపం వియత్నాం మంచి ట్రావెల్ చేసి ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్దామని ఏదైనా ఒక షాప్లోకి పోతుంటే వాళ్ళు అలా అన్నారనుకోండి, ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది. సో మనము ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చి వేరే కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళని పక్కన పెడితే బోర్న్ అండ్ బ్రాటప్ పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు హాలిడేస్కి. అంటే అబ్రాడ్ కంట్రీలో సెటిల్ అయిన పిల్లలకు పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడు ఇండియా ఎక్కువ వచ్చి ఉండరు. ఎప్పుడు ఒకసారి వచ్చి ఒకసారి 2 సార్లు, కానీ వాళ్ళకి ఇవన్నీ తెలియవు. ఎందుకంటే వాళ్ళంతా బ్రాటప్ అంతా అబ్రాడ్లో ఉంటుంది. ఈ ఇండియాలో బార్గెనింగ్ సిస్టమ్లని, బేరాలు ఆడటాలని, లేకపోతే ఇంకోటని, ఆటో ఛార్జీలని, ఆటో బార్గెనింగ్ అని ఇవన్నీ తెలియవు వాళ్ళకి. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసినా కూడా వాళ్ళు ఇండియన్ కిందకే, ఇండియా వాళ్ళే కదా, మన వాళ్ళే కదా, వాళ్ళని చూసి కూడా హర్ట్ అయిపోతారు వాళ్ళు. ఎందుకు అరే ఇండియన్ ప్లీజ్ డోంట్ కమ్ ఇన్సైడ్ అని అన్నారు అనుకోండి, వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారు అనమాట. సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు మనం కొన్ని చోట్ల కొన్ని యాటిట్యూడ్స్ మార్చుకొని టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు తెలుసుకొని దానికి తగ్గట్టు ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. మీరేమనుకుంటారో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, హ్యావ్ గుడ్ డే.